హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇష్మను వండర్స్. ఈరోజు మన ఛానల్లో కట్టె పొంగలి ప్రసాదాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఈజీ మెథడ్స్తో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కట్టె పొంగలి ప్రసాదాన్ని దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి మొదటి రోజు నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారండి. ప్రసాదాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. పొంగల్ ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను 1 కప్పు రైస్ని, 3/4 కప్పు వరకు పెసరపప్పుని తీసుకోవాలండి. ఇప్పుడు ఈ రెండు కూడా నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. నేను ప్రసాదం కోసం కుక్కర్ని యూజ్ చేస్తున్నానండి. వేరే ప్యాన్లో కూడా ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. పప్పుని, బియ్యాన్ని ఈ విధంగా 3-4 టైమ్స్ వరకు వాష్ చేసిన తర్వాత ఇందులో 5 కప్పుల వరకు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఏ కప్పుతో అయితే మనం రైస్ అండ్ పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 5 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఒక 2 to 3 విజిల్స్ వచ్చే వరకు మనం రైస్ని కుక్ చేసుకోవాలండి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మనం రైస్ని కుక్ చేసుకుందామండి. చూడండి, పొంగల్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఆ తర్వాత మరొక ప్యాన్లో 1/2 కప్ వరకు గీని యాడ్ చేసుకోవాలండి. నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటే పొంగల్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో గీ వేడైన తర్వాత ఇందులో 2 పచ్చిమిర్చి, 2 స్పూన్ల వరకు అల్లం ముక్కల్ని, 2 స్పూన్ల వరకు మిరియాలని, 1/4 కప్ జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకును వేసి ఫ్రై చేసుకోవాలండి. మంచిగా అంతా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులో కొద్దిగా ఇంగువని యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్రిపేర్ చేసిన తాలింపుని మనం ఉడుకుతున్న కట్టె పొంగల్లో మనం తాలింపుని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసిన తర్వాత అంతా ఒక్కసారి అంతా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ కుక్ అయితే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన ప్రసాదం కట్టె పొంగలి రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మనం అంతా కూడా ఘీతోనే ప్రిపేర్ చేసాం కాబట్టి పొంగల్ అనేది చాలా పర్ఫెక్ట్గా, చాలా టేస్టీగా వచ్చిందండి. దేవీ నవరాత్రుల్లో ప్రసాదం కట్టె పొంగల్ని ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. నేను ప్రిపేర్ చేసిన ప్రసాదం రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ప్రసాదం రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.